కృష్ణ హరే 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 రామ రామ హరే హరే. అట్లాగా మా గురుగారు చాలా ఆనందం ఉంది. ఎందుకంటే మా నాన్నగారు రావణ గారు గుడి కట్టించారు, అందరికి తెలిసిందే. ఆచార్యుల గారి నుంచి ఎప్పుడు నేర్చుకున్నాం భక్తి అని. ఆ టైంలో నేర్చుకున్న భక్తి కన్నా గురుగారు నేర్చుకున్న భక్తి చాలా ఎక్కువగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే భగవద్గీతని భాగవతం నాకు నేర్పించారు. అలాంటి భగవద్గీత భాగవతాన్ని అందరూ నేర్పించాలి. మీ ఊళ్ళో నువ్వు నేర్చుకున్నావు కాబట్టి అందరికి నేర్పించమని గురుగారు చెప్పారు. భక్తులందరూ చాలా మంది నేర్చుకుంటున్నారు గురుగారు దయవల్లంతా. ఆయన కూడా ఇప్పుడు ఏంటంటే ఆయన 25 సంవత్సరాల నుంచి ఈ నామం చేసుకుంటూ భగవద్గీత భాగవత రామాయణం ప్రచారం చేస్తున్నారు. ఊరు విజయవాడ నుంచి, రాజమండ్రి నుంచి, ఇలాగా మనకి వైజాగ్, ఖతార్లో చాలా మంది. ఇప్పుడు ఖతార్ ఇస్కాన్ సంఘ అధ్యక్షులు. గత 2 సంవత్సరాలుగా ఆయన చాలా మందికి ఇలా ఊరు తిరుగుతూ ఎంతో నామాన్ని చూశారు కదా. నేను ఎండలో లిపి పట్టుకుని భగవద్గీతను తీసుకోండి అని చూస్తుంటే నాకే ఉదయం ధరించిపోయింది అనమాట. అలాంటి గొప్ప వ్యక్తులు మన కోసం ఈ నామాన్ని ఇంత ఎండలో ప్రసాదం చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి అలాంటి గొప్ప వ్యక్తులు మన దగ్గర ఉండడం, ఆయన ప్రవచనం వినడం అనేది చాలా అదృష్టం. అలాగే మా గురుగారు ఆచార్యులు గారు ఒక ఆశీర్వాదం తీసుకుంటూ ఈ రోజు కార్యక్రమం ముందుకు సాగిస్తాం. హరే కృష్ణ. జయ రాధా మాధవ కుంజ విహారీ గోపీ జన వల్లభ
श्री 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 जगन्नाथ बलदेव सुभद्रा मैया की, श्री जगन्नाथ स्वामी रथोत्सव की, जगत गुरु शिला प्रभुपाद की, एक ही भक्त वृंद की ప్రేమానందే. అందరూ నేను చెప్పినట్లను హృదయ స్థానం దగ్గర పెట్టుకుని చెప్పండి. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం జ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయాం చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణే. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రిये. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ముఖం కరోతి వాచాలం పంగం లంఘయతే గిరిం యత్కృపాహతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీ చైతన్యేశ్వరం. హరే కృష్ణ. నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకు అంటే గత 8 సంవత్సరాలుగా ఈ టేకి గ్రామంలో మనం శ్రీ జగన్నాథ స్వామి రథోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. అది కూడా ప్రభుజీ రాధాపతి ప్రభుజీ అండ్ మన టేకి భక్త బృందం వారి యొక్క పర్యవేక్షణలో నిజంగా శ్రీ చైతన్య మహాప్రభులు వారు చెప్పినటువంటి సందేశం నగరాది గ్రామాల్లో సంకీర్తనోద్యమం, ఈ హరినామ సంకీర్తనోద్యమం అన్నటువంటిది విస్తృతంగా ప్రచారం చేయబడుతుంది. బుద్ధిమంతులైనటువంటి బుధజనులు ఈ సంకీర్తనోద్యమాన్ని అనుసరిస్తూ వారి జీవితాన్ని ధన్యం చేసుకుంటారు అని భవిష్యవాణి చెప్తారన్నమాట. వ్యాసులు వారు రచించినటువంటి శ్రీమద్ భాగవతంలో 11వ స్కందంలో శ్రీ చైతన్య మహాప్రభుల వారి యొక్క ఆవిర్భావం గురించి ఒక అద్భుతమైనటువంటి శ్లోకం ఉంటుంది. అందువల్ల మీరందరూ కూడా చాలా భాగ్యవంతులు. శ్రీ జగన్నాథ స్వామి వారి యొక్క రథోత్సవాన్ని గత 8 సంవత్సరాలుగా మీరు మీ యొక్క గ్రామంలో జరుపుకుంటూ ఉన్నారు. మిగతా గ్రామాల్లో కూడా జరుగుతూ ఉంది. ఇప్పుడు చాలా గ్రామాల్లో ప్రారంభిస్తున్నారు. మీ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని మిగతా గ్రామాల్లో ప్రారంభిస్తూ ఉన్నారన్నమాట. సో మీరందరూ కూడా మీ అందరికీ తెలుసు శ్రీ జగన్నాథ స్వామి యొక్క లీలలు. శ్రీ జగన్నాథ స్వామి యొక్కకి ఆ రూపం ఎందుకు వచ్చింది? ఆయన ఎంతో కరుణార్థ హృదయుడు జగన్నాథుడు. ఒకసారి ద్వారకలో కృష్ణుని ఆయన శేషతల్పం మీద శయనించి ఉంటే ఒకసారి రుక్మిణి అమ్మవారు చామర విసురుతూ ఉంటారనమాట. విసురుతూ ఉంటే ఆయన స్వామి శ్వాస పీల్చి శ్వాస విడుస్తూ కూడా
రాధే రాధే అంటూ రాధే యొక్క నామాన్ని జపిస్తూ ఉంటారు. అలాగే నారదముని శ్రీ స్వామివారి గురించి ఈ యొక్క భౌతిక జగత్తును విడిచిపెడితే ఏ విధంగా పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అన్నటువంటిది ఆయన సందిగ్ధంలో ఉంటారు. ఒకసారి ఆ విధంగా ఈ యొక్క రుక్మిణి అమ్మవారికి ఒక చిన్న సందేహం కలుగుతుంది. ఇంతమంది పరిచారకులు ఉన్నారు, రాణులు ఉన్నారు, అయినా కానీ బృందావనంలో ఉన్నటువంటి ఆ గోపికలని, అందున శ్రీమతి రాధారాణిని కృష్ణుడు స్మరించడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి, ఆ బృందావన వాసుల యొక్క భక్తి యొక్క గొప్పతనం ఏంటని తెలుసుకోవాలని అనుకుంటున్నాను. మరి కృష్ణుని యొక్క బాల్యలీలందరూ ఎవరు చూశారు? నందమహారాజు, దేవకీదేవి బృందావనంలో బాల్యలీలన్నీ కూడా వాళ్ళు సందర్శించారు. మరి ద్వారకా రాణులకు తెలియదు కదా కృష్ణుని యొక్క బాల్యలీల గురించి. వీళ్ళందరూ కూడా వినాలని చెప్పి అనుకుని రోహిణి అమ్మవారు బృందావనంలో కొంతకాలం ఉన్నారు. రోహిణి ఎవరు? వసుదేవుని యొక్క భార్య. 9 మంది భార్యలలో ఆమె ఒక ఆమె. అయితే కృష్ణుని యొక్క నిర్ణయం మేరకు ఆమె కృష్ణుని యొక్క అవతారానికి ముందే బృందావనంలో ఉంటుందన్నమాట. అంటే కంసుడి యొక్క భయానికి మొత్తం యదువంశం అంతా కూడా దాక్కుంటారు, చల్లా చెదరైపోయి అందరూ కూడా తలో చోట దాక్కుంటారు అన్నమాట. అప్పుడు ఈ యొక్క బృందావనంలో ఉంటుంది రోహిణి అమ్మవారు. అయితే కృష్ణుని యొక్క బాల్యలీలన్నీ కూడా బృందావనంలో కృష్ణుని యొక్క బాల్యలీలన్నీ కూడా చూశారు కాబట్టి ఆ లీలలన్నీ కూడా రోహిణి అమ్మవారికి తెలుసు. ఈ రాణులందరూ ఏం చేస్తారు అంటే గోశాలకు వెళ్ళి రోహిణి అమ్మవారి చుట్టూ కూడా చేరి బృందావన లీలలు మాకు తెలియాలి. ఎందుకు? ఇప్పుడు మనం ఎక్కడున్నాం? గుండీచా మందిరంలో ఉన్నాం. ఇది బృందావనం. జగన్నాథుడు ఎక్కడైతే మనం తీసుకుని వెళ్తున్నామో అది ద్వారక. సో ఆ బృందావన లీలల గురించి అడిగారు ఈ యొక్క ద్వారకా రాణులు ఎవరిని? రోహిణి అమ్మవారు. అప్పుడు రోహిణి అమ్మవారు, నేను కృష్ణుని యొక్క బాల్యలీలలు చెప్తాను, కానీ కృష్ణుడు బలరాముడు గాని వింటే ఈ లీలల్ని ద్వారకా వదిలి బృందావనానికి వెళ్ళిపోతారు అని అంటే, ఆ భయం మీకేం లేదు, సుభద్రని కాపలా పెడదాం బయట అని చెప్పి సుభద్రని కాపలా పెట్టి ఈ రాణులందరూ కూడా గోశాల్లో రోహిణి అమ్మవారి దగ్గర నుంచి కృష్ణుని యొక్క బాల్యలీలలు వింటూ ఉన్నారట. వింటూ ఉంటే అప్పుడు ఆ లీలలు శ్రవణం చేస్తూ చేస్తూ అందరూ తన్మయత్వంలో వెళ్ళిపోయారు. ఈ బయట ఉన్నటువంటి సుభద్ర దేవి ఉన్నారు కదా, ఆమె కూడా మహాభావంలోకి వెళ్ళిపోయి పారవశ్య స్థితి అన్నమాట. మహాప్రకాశ లీల అంటారు. అంటే భావస్థితికి పైన ప్రేమ స్థితి ఉంటుంది, కానీ మొదటి మెట్టను. సో దివ్య స్థితిలోకి వెళ్ళిపోయి మహాప్రకాశ లీల భావంలోకి సుభద్రాదేవి కళ్ళు చాలా పెద్దవైపోతాయి. ఇప్పుడు మీరు పూజించేటువంటి గ్రామ దేవత గాని పార్వతీదేవి గాని అందరూ సుభద్రే. సుభద్రాదేవి పార్వతీదేవి యొక్క స్వరూపం, ఆ శ్రీ మహావిష్ణువు యొక్క చెల్లెలు. సో అయితే ఆ సుభద్రాదేవి ఇంకా పక్కన ఇంకేం గమనించుకోవట్లేదు. ఆమె కంప్లీట్ గా ఆ కృష్ణుని యొక్క లీలల్లోకి వెళ్ళిపోయింది. ఆమె ఆ లీలలు చెప్తూ ఉంటే అతి స్థితిలోని కృష్ణ బలరాములు రానే వచ్చారు. వాళ్ళిద్దరు కూడా వచ్చి సుభద్రని చూశారు. ఏంటి సుభద్ర ఎలా అయిపోయింది, లోపల ఏం జరుగుతుంది అని చెప్పేసి కృష్ణుడు బలరాముడు ఇద్దరు కూడా చెవి పెట్టారు. చెప్తే రోహిణీదేవి చెప్పేటువంటి ఆ బాల్యలీలల్ని కృష్ణుడు బలరాముడు వింటారు. విని వాళ్ళ కళ్ళు కూడా అర్థమైపోయి ఆ బలరాముడు కృష్ణుడు కూడా చాలా దివ్యమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతారు. దాన్ని మహాప్రకాశ లీల అంటే అత్యుత్తమమైనటువంటి స్థితి అన్నమాట. భక్తిలో ఎంతో ఉన్నతమైనటువంటి ప్రేమ స్థితిలో భగవంతుడు దివ్య స్థితిలోకి వెళ్ళిపోతారన్నమాట. వీళ్ళ ముగ్గురి రూపాలని నారదమని చూస్తారు. నారాయణ నారాయణ, ఎంత సుందరమైనటువంటి రూపం స్వామి, నేను చాలా అద్భుతంగా ఇంతటి సౌందర్యాన్ని, ఇంత చక్కటి రూపాన్ని నేను దర్శించగలిగాను, నేను ఈ రూపం గురించి నేను చెప్పాలంటాడు. అప్పుడు
కృష్ణుడు అంటాడనమాట, మళ్ళా సహజ రూపానికి వచ్చి, నారద దయచేసి ఈ రూపాల గురించి ఎక్కడ కూడా చెప్పొద్దు, ఇవి చాలా ప్రత్యేకమైనటువంటి ఈ రూపాలు, సమయం వచ్చినప్పుడు నువ్వు వీటి గురించి తెలియజేద్దుగానని చెప్పి నారదుడిని శాంతపరిచాడు. అయితే ఒక్కటిక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, కృష్ణుడు స్వయంగా ఆయన ధ్యానం చేయాలి అంటే కృష్ణుడికి మించినటువంటి పరమసత్యం మరొకటి లేదు. మీకు భగవద్గీతలో శ్లోకం చెప్తాను. మత్త పరతరణ్యాన్య కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయివ అంటారు. అంటే నన్ను మించినటువంటి పరమసత్యం మరొకటి లేదంటున్నాడు కృష్ణుడు భగవద్గీతలో. ఎందుకు అంటే దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు కృష్ణుడు. ఏంటంటే సూత్రే మణిగణాయివ అంటే, ఇప్పుడు మన మెడలో ఉండేటువంటి సూత్రం ఉంది చూసారా, తాడు, ఈ యొక్క పూసలు ఈ విధంగా నిలిచి ఉన్నాయి అంటే కారణం ఏమిటి? ధారం. ఇది సోర్స్. ధారం లేదు అంటే ఈ పూసలు ఒక్క క్షణం కూడా ఉండవు, జారిపోతాయి. సూత్రే మణిగణాయివ మత్త పరతరణ్యాన్య కించిదస్తి ధనంజయ, నన్ను మించిన పరమసత్యం సృష్టిలో ఏది లేదని చెప్తూ కృష్ణుడు చెప్తారనమాట. సో ఆ విధంగా మనము చూసినట్లయితే కృష్ణుడు పరమసత్యం. మరి కృష్ణుడు ధ్యానం చేయాలి అంటే ఆయన మీద ఆయనే ధ్యానంలో కూర్చోవాలి. మనం ధ్యానం చేయాలనుకోండి, మనం జీవాత్మలం కాబట్టి ఆ పరమాత్మ అయినటువంటి భగవంతుని మీద ధ్యానం పెడతాం. ఎందుకంటే పరమ పురుషుడు కాబట్టి, పరమాత్మ కాబట్టి. మరి ఆయన పైన ఎవరున్నారు అంటే ఇంకెవరు లేరు. మరి ఆయన మీద ఆయనే ధ్యానంలో కూర్చోవాలి. అందుకనే రోహిణి అమ్మవారు చెప్పేటువంటి ఆ లీలల్ని విని ఆయన తన్మయత్వంలోకి వెళ్ళిపోయాడు ఆయన. ఎందుకంటే ఆయనకి మించిన పరమసత్యం లేదు. ఆయన ఎవరి మీద ధ్యానం చేయాల్సిన అవసరమూ లేదు. సో అందువల్ల కృష్ణుని యొక్క ఆ దివ్యమైనటువంటి ఆ రూపాలని నారదముని ఆయన నిలిచి ఉన్నప్పుడు ఆ రూపాలని తిరిగి మళ్ళా ఇక్కడ జగన్నాథ పూరి క్షేత్రంలో ఇంద్రజూమ్న మహారాజు యొక్క రాజ్య పరిపాలన కాలంలో అవి ప్రతిష్ఠించబడతాయి. అయితే ఈ యొక్క జగన్నాథ పూరిలో ఉండేటువంటి ఆ యొక్క రథాన్ని, ఆ యొక్క విశిష్టత ఏమిటి అంటే, ప్రతి సంవత్సరం కూడా ఆ జగన్నాథుని యొక్క ఆ యొక్క రథోత్సవం అన్నటువంటిది పూరీ క్షేత్రంలో చాలా విశేషమైనటువంటిది. ఇంకొక లీలలో మనం చూసినట్లయితే జగన్నాథ స్వామి యొక్క రథోత్సవాన్ని ఎందుకు చేస్తారు, ఈ యొక్క వృత్తాంతాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, కృష్ణుడు తన లీలలన్నీ కూడా బృందావనంలో 16 సంవత్సరాల వరకు చేశాడు. తర్వాత కంసుడు ఎన్నో ప్రయత్నాలు చేసి ఎంతో మంది బృందావనానికి రాక్షసులు పంపించి కృష్ణుణ్ణి బలరాముని సంహరించడానికి ప్రయత్నించినా వీలు పడలేదు. చివరికి అక్రూరుల వారిని పంపించి మధురకు రప్పించి బలశాలురైనటువంటి వాళ్ళతో కృష్ణుణ్ణి సంహరించాలని ప్రయత్నిస్తూ అక్రూరుని పంపిస్తారన్నమాట. సో అక్రూరుడు గొప్ప భక్తుడు కాబట్టి ఆయన కృష్ణుణ్ణి మీ యొక్క సేవలో నిమగ్నుడయి ఆ కృష్ణుణ్ణి మధురకి తీసుకువెళ్తాడు. కృష్ణుడు మధురకి వెళ్ళి ఇక బృందావనం రాలే. మధుర నుంచి హస్తినాపురం, ఈ యొక్క కురుక్షేత్ర సంగ్రామం, తర్వాత ద్వారకా నిర్మాణం, ఇక వివాహాలు, ఇవన్నీ కూడా ఇంకా తిరిగి ద్వారకకు వెళ్ళి బృందావనానికి రాలేదు. సుమారుగా 100 సంవత్సరాల పైన గడిచిపోయింది. కృష్ణుడు బృందావనానికి రాలేదన్నమాట. అయితే ఒకానొక సమయంలో గ్రహణం ఏర్పడినప్పుడు ఆ యొక్క ప్రదేశంలో, ఎక్కడ అలహాబాద్ కురుక్షేత్రంలో, అక్కడ కురుక్షేత్రంలో అందరూ కూడా స్నానం చేయడానికి వచ్చినప్పుడు ఇటు బృందావన వాసులు, ఇటు ద్వారకాపుర వాసులు వీళ్ళందరూ కూడా వచ్చినప్పుడు కృష్ణుణ్ణి, బలరాముణ్ణి, సుభద్రని అక్కడ బృందావన వాసులు దర్శిస్తారన్నమాట. దర్శించి స్వామిని రమ్మని వేడుకుంటారు. బృందావన వాసులు ఎంత విరహాన్ని పొందుతూ ఉన్నారు అంటే, ఈ చేతికి వేసుకునేటువంటి ఉంగరాలు ఉన్నాయి చూసారా, ఇవి గాజులు అయిపోయాయి గోపికలకి. అంటే అంత శక్తి శల్యమైపోయారు అందరూ. అంత కృష్ణుని మీద ఉన్నటువంటి విరహము, ప్రేమతో వాళ్ళంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు కృష్ణుని కోసం. అప్పుడు కృష్ణుడు బలరాముణ్ణి, సుభద్రలని రథాలకి కట్టి ఇక్కడ కురుక్షేత్రంలో వాళ్ళని తీసుకుని బృందావనానికి వచ్చారట. ఈ బృందావనానికి తీసుకురావడాన్ని
ద్వారకలో ఉన్నటువంటి కృష్ణుణ్ణి బృందావనానికి తీసుకురావడం అనేటువంటి లీలలో భాగంగానే ఇది శ్రీ జగన్నాథ స్వామి వారి యొక్క రథోత్సవం జరుగుతుంది. సో అందువల్ల స్వామివారు ఉన్నటువంటి ప్రధాన ఆలయాన్ని ద్వారకతో, ఆయన ఇప్పుడు 9 రోజుల పాటు గుండీచా మందిరంలో ఉంటారు. సో మన గ్రామంలో మనం ఈ ప్రదేశాన్ని గుండీచా మందిరంగా మనం సేవించుకుంటూ ఉన్నాం. ఇది బృందావనం. సో మన జగన్నాథుడు ఈ రథాన్ని మనం పూర్తి చేసేటువంటి ప్రదేశము ద్వారక. సో ఈ విధంగా 5వ రోజు లక్ష్మీ అమ్మవారు వచ్చి, స్వామి ఏంటి ఒక రోజు బయటకు వెళ్ళేస్తానని చెప్పి మీరు ఇన్ని రోజులు ఉండిపోయారని చెప్పేసి ఆమె మళ్ళా పల్లకిలో వెళ్ళి వారి యొక్క భటులందరితో మళ్ళా జగన్నాథుని తీసుకురావడానికి ఆమె మళ్ళీ వెళ్తుందండి. అది కూడా ఆ ఉత్సవం కూడా చేస్తారు పూరీ క్షేత్రంలో. చాలా విశేషమైనటువంటి అద్భుతమైనటువంటి లీల అన్నమాట అది. సో జగన్నాథ స్వామి యొక్క నేత్రాలు ఎలాగుంటాయి? గుండ్రంగా ఉంటాయి. జగన్నాథ స్వామి నయన పద్మగామి, ఆయన యొక్క నేత్రాలు చాలా సుందరంగా ఉంటాయండి. జగన్నాథుని యొక్క రూపము ఎంతో కరుణావతారంతో ఉంటుంది. జగన్నాథుని యొక్క ప్రసాదము ఎంతో విశేషమైనటువంటిది. జగన్నాథుని యొక్క అనుగ్రహం ప్రసాద రూపంలో లభిస్తుందండి. అక్కడ వీళ్ళెంతమంది వెళ్ళారో తెలీదు. జగన్నాథ పూరిలో అన్నక్షత్రం ఉందండి. పడిన విసిరివేయబడిన లేదా అది ఎక్కడి నుంచైనా కానీ దాన్ని తీసుకోవచ్చు ఆ ప్రసాదాన్ని. ఆ విధంగా చాలా విశిష్టతను కలిగినటువంటిది ఆ జగన్నాథుని యొక్క పూరీ క్షేత్రం. శ్రీ జగన్నాథుని యొక్క లీలలు కూడా చాలా అద్భుతమైనటువంటి లీలలు. అనంతం జగన్నాథుని యొక్క లీలలు. ఒక భక్తురాలు ఉంటుందన్నమాట. ఆ భక్తురాలు ఆమె జగన్నాథునికి ప్రతిరోజు కూడా కిచిడి చేసి పెడుతూ ఉంటుంది. కిచిడి అంటే పెసరపప్పుతో రైస్ తో కలిపి తయారు చేస్తారు. ఆ కిచిడి చేసి నివేదన చేస్తూ ఉంటుంది. ఆ జగన్నాథుని పిలుస్తూ ఉంటుంది. ఆయన వచ్చి స్వీకరిస్తూ ఉంటాడు. అయితే ఒకసారి ఆ యొక్క తల్లి యొక్క గృహానికి ఒక సాధు వస్తాడనమాట. వచ్చి ఆ చేసేటువంటి సపర్యలన్నీ కూడా చూసి జగన్నాథునికి, అదేంటి నువ్వు స్నానం చేయడం లేదు, తర్వాత శుచిగా చేయడం లేదు, నువ్వు ఇలా చేయాలి అలా. జగన్నాథ స్వామికి ప్రసాద లీలలు చెప్పుకుంటున్నాను. సో జగన్నాథుని యొక్క మహాప్రసాదం నైవేద్యం జరిగింది. సో ఆ విధంగా ఆమె తల్లికి కొన్ని సూచనలు ఇస్తాడనమాట. ఇట్లా చేయాలి అట్లా చేయాలి, భగవంతునికి ఇన్ని నిబంధనలు ఉంటాయని చెప్తే ఆ రోజు రాత్రి ఆ సాధువుకి కల్లోకి భగవంతుడు వస్తాడు. జగన్నాథుడు వచ్చి అతన్ని, ఏమయ్యా నా భక్తురాలు ఎంతో చక్కగా కిచిడి నైవేద్యం చేస్తుంది, నాకు చాలా ఇష్టము, ఆమెకి ఇవన్నీ ఎందుకు చెప్తావు నువ్వు అని చెప్పేసి ఆ సాధువుతో అంటే అప్పుడు సాధువు వెంటనే ఇదవుతాడనమాట. సో ఆ తర్వాత మరుసటి రోజు ఆమె భక్తురాలు ఇవన్నీ చేసే సమయానికి ఆలస్యం అయిపోతుంది. అంటే ఆ రోజు నుంచి జగన్నాథుడికి పూరీ క్షేత్రంలో కిచిడి పెట్టడం అన్నటువంటిది ఒక సాంప్రదాయంగా అది మారిందనమాట. సో భగవంతుడి యొక్క లీలలు భక్తులతో ఎన్నో చేస్తూ ఉంటాడు. ఆ లీలలను బట్టి ఆ యొక్క ప్రత్యేకతలు అన్నటువంటివి రావడం జరుగుతుంది. సో శ్రీ జగన్నాథ స్వామి ఆ యొక్క గుండీచా మందిరం యొక్క లీలని 1-2 చెప్పుకుని మనం ఇక్కడి నుంచి మన సంకీర్తనని కొనసాగిస్తూ మనం గమ్యానికి చేరుకుందాం. సో శ్రీ జగన్నాథుని యొక్క రథోత్సవంలో ఇంకా మనం చెప్పుకోవలసినటువంటి లీలలు ఎవరివి అంటే శ్రీ చైతన్య మహాప్రభు. చెప్పండి, శ్రీ చైతన్య మహాప్రభు ఎవరు? సాక్షాత్తు కృష్ణుడు, ఆయన దేవదేవుడు. శ్రీ చైతన్య మహాప్రభు సాక్షాత్తు కృష్ణుడు భక్తావతారంలో వచ్చి ఈ యొక్క సంకీర్తనోద్యమాన్ని ప్రవేశపెట్టారు. సో శ్రీ చైతన్య మహాప్రభు దక్షిణ భారతదేశం అంతటా కూడా తన శిష్యులతో ఆయన వెళ్లి ప్రచారం చేసుకుని 2 సంవత్సరాల తర్వాత పూరీ క్షేత్రానికి వస్తారు. శ్రీ చైతన్య మహాప్రభు 18 సంవత్సరాల పూరీ క్షేత్రంలో ఉన్నారు. తమ తల్లి ఆమె చెప్తుందన్నమాట, నువ్వు చిన్న వయసులోనే సన్యసించావు, నీ యొక్క యోగక్షేమాలు నాకు తెలియవు నాయన, నీవు ఈ యొక్క బెంగాల్కి దగ్గరలో ఉన్నటువంటి శ్రీ జగన్నాథుని యొక్క పూరీ క్షేత్రంలో నువ్వు నివసిస్తే బాగుంటుందని తల్లి సచీదేవి అడిగినప్పుడు ఆమె మాట కాదనలేక ఆయన అందున శ్రీ జగన్నాథుని యొక్క క్షేత్రం శంఖాకారంలో ఉంటుందండి. ఇలా ఆ చుట్టుపక్కల 80 యోజనాల విస్తీర్ణంలో ఎవరు దేహాన్ని విడిచిపెట్టినా వారికి పుష్పక విమానం వస్తుంది. జగన్నాథుని యొక్క ప్రత్యేకత.
నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే జగన్నాథుడు 15 రోజుల పాటు అంటే జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి నుండి 15 రోజులు ఈ రథోత్సవం జరగడానికి వరకు 15 రోజులు ఆయనకి జ్వరం వస్తుంది. ఎందుకు? ఏరువాక పౌర్ణమి అంటే స్నానయాత్ర. ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజు మన స్నానయాత్ర చేశాను జరిగింది. అప్పటి నుంచి జగన్నాథునికి జ్వరం వచ్చిందని చెప్పి ఆయన రెగ్యులర్ గా పెట్టేటువంటి నైవేద్యాలన్నీ ఆపి మిరియాల కషాయం అని ఇట్లా కొన్ని ఔషధ గుణాలతో చేస్తారన్నమాట. 15 రోజులు భగవంతుడి దర్శనాలు ఉండవు, క్లోజ్ చేస్తుంటుంది మందిరం. సో ఇలా 15 రోజులు దర్శనాలు ముగించి క్లోజ్ చేసి చక్కగా రథాలను సిద్ధం చేసి స్వామివారిని చక్కగా అలంకరించి ఆ యొక్క రథాన్ని అధిరోహింపజేసి నిన్న మనం చేసినటువంటి జగన్నాథుని యొక్క 27వ తారీఖు శ్రీ జగన్నాథ స్వామి రథోత్సవాన్ని చాలా చక్కగా భక్తులు కన్నుల పండుగగా చేసుకుంటూ ఉంటారు. అయితే శ్రీ చైతన్య మహాప్రభు ఈ యొక్క రథోత్సవంలో చాలా విశేషమైనటువంటి లీలలు చేశారు. ఏమిటి అంటే 7 బృందాల్లో సంకీర్తన బృందాలను ఏర్పాటు చేస్తారు. ప్రతి బృందంలోని కూడా శ్రీ చైతన్య మహాప్రభు ఉంటారు స్వయంగా. అందరు భక్తులు ఏమనుకుంటారంటే శ్రీ చైతన్య మహాప్రభు మాతోనే ఉన్నారనుకుంటారు, మాతోనే ఉన్నారు శ్రీ చైతన్య మహాప్రభు అనుకుంటారు. కానీ ప్రతి బృందంలోని కూడా శ్రీ చైతన్య మహాప్రభు ఉంటారు. అంటే సాక్షాత్తు భగవంతుడు ఆయన ఈ యొక్క సంకీర్తన ఉద్యమాన్ని ప్రవేశపెట్టి అందరి చేత ఈ యొక్క నామ సంకీర్తన చేస్తారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. తన ముఖ్యమైనటువంటి అనుయాయులతో ఆయన ఈ విధంగా శ్రీ జగన్నాథుని యొక్క రథోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటారనమాట. అయితే ప్రతాపరుద్ర మహారాజు ఆయన ఆ యొక్క పూరీ క్షేత్రానికి రాజుగా ఉంటారు. శ్రీ చైతన్య మహాప్రభుల వారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ సన్యాసులు రాజుల్ని కలవరు. సర్వసంగ పరిత్యాగం చేసి వారు భగవంతుని యొక్క సేవలో ఉంటారు కాబట్టి భోగలాలసులైనటువంటి రాజుల్ని చక్రవర్తుల్ని కలవడానికి ఇష్టపడరు. కానీ ప్రతాపరుద్ర మహారాజు చాలా గొప్ప భక్తుడు. శ్రీ చైతన్య మహాప్రభుల వారి యొక్క దర్శనానికి కోసం ఆయన ఎదురు చూస్తూ ఉంటారు వీళ్ళందరూ కూడా. కానీ శ్రీ చైతన్య మహాప్రభు అంటే మన అందరికీ మెసేజ్ ఇవ్వాలి కదా, మనందరికీ తెలియపరచడం కోసం ఒక సన్యాసి ఏ విధంగా జీవించాలి తన జీవితాన్ని మనకి తెలియపరచడం కోసం ఆయన ప్రతాపరుద్ర మహారాజుని కలవనివ్వరన్నమాట. ఆయన యొక్క కుమారుడు రాజకుమారుడు ఎవరైతే ఉన్నారో అతన్ని పంపించమంటే మరి తండ్రి యొక్క ప్రతినిధి తండ్రి యొక్క ప్రతిరూపం ఎవరు? కుమారుడు. ఆ కుమారుణ్ణి పంపిస్తే అప్పుడు ఆ కుమారుణ్ణి ఆశీర్వదించి అతన్ని శ్రీ చైతన్య మహాప్రభు ఆలింగనం చేసుకుంటారు. కానీ ప్రతాపరుద్ర మహారాజు సంతృష్టి చెందరు. నేను శ్రీ చైతన్య మహాప్రభువులను దర్శించాలని కోరుకుంటారు. అయితే మరి శ్రీ చైతన్య మహాప్రభువుని అనుగ్రహింప చేయాలి అంటే ఎవరి వల్ల సాధ్యం అవుతుంది? అక్కడ శ్రీ చైతన్య మహాప్రభువుల వారి యొక్క అనుయాయులైనటువంటి స్వరూప దామోదర్, రామానందరాయ్ వీళ్ళందరూ కూడా చాలా మంది భక్తులు ఉన్నారు అక్కడ. సార్వభౌమ భట్టాచార్య వీళ్ళందరూ కూడా చెప్పాలి ప్రతాపరుద్ర మహారాజు గురించి. ఆ విధంగా ప్రతాపరుద్ర మహారాజు మీదకి శ్రీ చైతన్య మహాప్రభుల వరకు మనస్సు వెళ్ళేటట్టుగా 2 వాక్యాలు చెప్తారన్నమాట. అయితే శ్రీ చైతన్య మహాప్రభు ఆ ప్రతాపరుద్ర మహారాజుని అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నటువంటి సమయంలో ఒకసారి జగన్నాథుని యొక్క రథోత్సవం రానే వస్తుంది. ప్రతాపరుద్ర మహారాజు స్వయంగా చక్రవర్తి, కానీ భగవంతుడు వస్తూ ఉంటే రథం ముందు చీపులతో శుభ్రం చేస్తాడన్నమాట. స్వయంగా రాజు చక్రవర్తి ఆయన, అంటే అంతటి చక్రవర్తి అయినా కానీ ఆ దేవోత్తమ పురుషుడైనటువంటి ఆ భగవంతుని ముందు దాసానుదాసుడు అనేటువంటి విషయాన్ని ఆయన తన లీలల ద్వారా ఆయన ప్రదర్శిస్తారన్నమాట. సో ఈ విధంగా మనం చూసినట్లయితే స్వయంగా ప్రతాపరుద్ర మహారాజు వీళ్ళందరూ కూడా శ్రీ చైతన్య మహాప్రభుల వారి అనుయాయులు. సో మనం అందరం కూడా శ్రీ జగన్నాథ స్వామిని
ప్రార్థించాలి. ఏమని అంటే ఈ శ్రీ జగన్నాథుని యొక్క సేవలో ఈ విధంగా మనం పాల్గొనగలుగుతూ ఉన్నామంటే ఇక్కడ ఉన్నటువంటి మన భక్తులు వారు చేసినటువంటి సంకల్పము, వారి యొక్క మనోభిష్టం ఏమిటి అంటే మన టేకి గ్రామం చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా కృష్ణ భక్తులు కావాలి, కృష్ణ చైతన్యవంతులు కావాలన్నటువంటి ఒకే ఒక ప్రయత్నం అన్నమాట. సో మీరందరూ కూడా హరినామం చేయండి. హరినామానికి మించినటువంటిది మరొకటి ఏదీ లేదు. తర్వాత ఈ జగన్నాథుని యొక్క ప్రసాదాన్ని స్వీకరించండి. ఈ సంకీర్తన ఉద్యమంలో మీరందరూ కూడా భాగస్వాములు కండి. అలాగే శ్రీమద్ భాగవతాన్ని, భగవద్గీతని మీరు ఆరాధించండి. కలియుగంలో 5 యజ్ఞాలు ఉన్నాయి, పంచమహాయజ్ఞాలు అంటారు. అందులో ఏకాదశి చేయడం, గోమాతని పూజించడం, తులసీదేవిని అర్చించడం, ఇటువంటివన్నీ కూడా చాలా విశేషమైనటువంటి హరినామ సంకీర్తన చేయడం, ఇవన్నీ కూడా చాలా విశేషమైనటువంటివి. ఇవన్నీ కూడా మీరు చేస్తే మీరు ఏమీ మీ గృహాలను త్యజించాల్సిన అవసరం లేదు. ఎక్కడున్నా గానీ భగవంతుని యొక్క భక్తియుక్తమైనటువంటి సేవల్లో మీరు నిమగ్నులు కావచ్చు అన్నమాట. సో ఇప్పుడు రాధాపతి ప్రభుజీ కూడా 2 భగవంతుడి గురించి చక్కగా చెప్తారు. మీరందరూ కూడా వినండి. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. మీ యొక్క అందమైన జగన్నాథ లీల గురించి వినడం మా సౌభాగ్యం. ఇప్పుడు గురుగారు ఒక్క 15 నిమిషాలు వద్దన్నారు. 15 నిమిషాలు భగవద్గీత గురించి ప్రవచనిస్తారనమాట. ఇప్పుడు జగన్నాథుల గురించి ఇచ్చారు, మరి అదే మహాత్ముల యొక్క సాధు సాంగత్యం గురించి చెప్తారు. అలాంటి సాధు సాంగత్యంలో మంచి సాధువు ప్రభుపాదుల గారు, అప్రభుపాదుల గారి గురించి ఒక 10 నిమిషాలు, భగవద్గీత గురించి చెప్పాలి మీరు గురుగారు. భగవద్గీత 10 నిమిషాలు, మహాత్ముల సాంగత్యం గురించి 10 నిమిషాలు, మీకు 15 నిమిషాలు మీకు ప్రార్థిస్తున్నాం. హరే కృష్ణ. కేకి గ్రామ నగర వాసు భక్తులందరికీ నా ఆహ్వానం. ప్రభుజీ చక్కగా జగన్నాథ లీలల గురించి చెప్పారు. నేను ఈ జగన్నాథ రథయాత్రం మనందరం జరుపుకోవడానికి ఆ స్ఫూర్తినిచ్చిన ఆ పరమ భక్తుడు, జగద్గురు అయిన మా సంస్థాపకాచార్యులు శ్రీల ప్రభుపాదుల వారి గురించి చెబుదాం అనుకుంటున్నాను. శ్రీల ప్రభుపాదుల వారు ఎంతమందికి తెలుసు? శ్రీల ప్రభుపాదికి, అనంతకోటి వైష్ణవ బృందకి. యాక్చువల్ గా ప్రతి సంవత్సరం జగన్నాథపురిలో రథయాత్ర జరుగుతుండేది. ఎంతో రంగరంగ వైభవంతో ఆ పూరి నగరంలో ఈ రథయాత్ర జరుగుతుండేది. ఎప్పటి నుంచి జరుగుతుందంటే ప్రభు చెప్పారు 5000 సంవత్సరాలు కంటే ముందు నుంచి ఈ రథయాత్ర ప్రారంభమైంది. ఈ రోజు మనం ఏదో టేకులో నడుపుకున్నాం, ఇదేదో చిన్న యాత్ర, అది కాదు. ఇలాంటి రథయాత్ర 5000 సంవత్సరాలు అనాదిగా అక్కడి నుంచి ఎన్ని యుగాల ముందు నుంచి ఉందో ఎవరికి తెలియదు. తెలిసినంత వరకు ప్రకటిత పరిచయం ప్రకారం 5000 సంవత్సరాలు అని మనందరం అనుకుంటున్నాం. అలాంటి అనాదిగా వస్తున్న 5000 సంవత్సరాల నుంచి సాంప్రదాయాన్ని టేకి నగరవాసులందరూ తీసుకున్నారు. టేకి నగరవాసులందరూ ఎలా తీసుకున్నారు, ఎవరు వచ్చి చేశారు, దీనికి స్ఫూర్తి ఎవరు అనే దాని గురించి తెలుసుకుందాం. ఎప్పుడైతే ఈ బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశాన్ని వాళ్ళు పరిపాలించేవారు, వాళ్ళకి ఒక్కటి మటుకు ఆశ్చర్యంగా ఉండేది ఈ జగన్నాథ రథయాత్ర. ఎందుకంటే ఆ రోజు అన్ని పట్టణాల్లో అన్ని మూసేస్తారు. రథయాత్రకి ఎవరైనా వెళ్ళినారంటే తెలుస్తుంది. ఆ రోజు ముందు 2 రోజుల నుంచి మొత్తం ఆ గ్రాండ్ రోడ్ అని ఉంటుంది, ఆ రోడ్డు మొత్తం కంప్లీట్ మూసివేస్తారు, ఎవరిని రానిరు. కానీ ఆ రోజు పొద్దున సుమారు 20 లక్షలు 10 లక్షల నుంచి మనుషులు వస్తారు. ఆ రాత్రికి రాత్రి వెళ్ళిపోతారు. ఎక్కడి నుంచి వస్తారో తెలియదు, ఎలా వస్తారో తెలియదు, ఎవరు వస్తారో కూడా తెలియదు. అంతటి గొప్ప రథయాత్ర మహోత్సవం అక్కడ జరుగుతుంటుంది. ఆ బ్రిటిష్ వాళ్ళు అనుకున్నారు ఎట్లాగైనా దీన్ని ఆపాలి, ఈ రథయాత్రని ఆపాలి. కానీ ఆ జగన్నాథుడు అనుకుంటే ఎవరిని ఆపగలరా? ఏకీ గ్రామంలో కూడా ఎవరిని ఆపగలరా? ఎవరు ఆపలేరు. ఇంకేం జరుగుతుంది, పక్క గ్రామాలు కూడా మొదలవుతుంది, ఎవరు ఆపలేరు. ఎప్పుడైతే ఆ బ్రిటిష్ వాళ్ళు అనుకున్నారో వాళ్ళు ఎలాగైనా ఆపాలని ప్రయత్నించారు. కానీ భారతదేశంలో రథయాత్ర ఆగలేదు. కానీ శ్రీల ప్రభుపాదుల వల్ల లండన్ నగరంలో ప్రారంభమైంది.
అనుకున్నారో అదే లండన్ లో అదే బ్రిటిష్ సామ్రాజ్యంలో రూపాయలు వెళ్ళి రథయాత్ర మొదలెట్టారు. ఆ రోజు నుంచి లండన్ లో ఇప్పటికీ జరుగుతుంటుంది. లండన్ స్క్వేర్ అది మెయిన్ స్ట్రీట్. ఆ రోజు మొత్తం ఇక్కడ ఏకీ గ్రామంలో మనం ఇది తిరిగాం. మెయిన్ హైవే మీకు వెళ్ళలేదు, రావులపాలెం వెళ్ళలేదు, ఎందుకంటే పర్మిషన్ తీసుకోవాలేమో అని. అక్కడ లండన్ నగరంలో మొత్తం హాలిడే. ఆ రోజున సెలవు ప్రకటిస్తారు. ఆ శీలప్రభుపాల్ వారు అమెరికా వెళ్ళారు. కేవలం శ్రీమద్ భాగవతము హరినామము ఆయన గురువుల యొక్క ఇన్స్ట్రక్షన్ ఆదేశాలు తీసుకుని వెళ్ళారు. గురువు గారు చెప్పారు, పాశ్చాత్య దేశంలో ఆంగ్ల భాషలో ఈ కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చెయ్యి. అదే శీలప్రభుపాల్ వారు మనందరికీ చెప్పారు. చైతన్య మహాప్రభు ఇచ్చిన భవిష్యవాణి ప్రకారం నగర గ్రామ తారినే అండ్ ఆ నగర గ్రామాల్లో ప్రచారం చేయండి అని శీలప్రభుపాల్ మనందరికీ చెప్పారు. ఆయన గురువు గారు ఏం చెప్పారు, అక్కడికి వెళ్ళాలని చెప్పి. సరే ఆయన వెళ్ళారు. ఆయన చేతిలో డబ్బులు ఉన్నాయా? మనం అమెరికా వెళ్ళాలంటే ఏం చూసుకుంటాం ఇప్పుడు? డబ్బులు ఉన్నాయా లేదా, వీసా ఉందా లేదా, లేకపోతే వాళ్ళు ఉన్నారా లేదా, వాళ్ళకి ఫోన్లు చేయాలి, అక్కడ క్లైమేట్ ఎలా ఉంది, ఆయనకి ఏం తెలియదు. ఆయన వెళ్ళాలి అంతే. ఎక్కడికి వెళ్ళాలి? అమెరికా వెళ్ళాలి, ప్రచారం చేయాలి. ఒకటే ఆలోచన. మనందరికీ ఏముండాలి ఆలోచన? అదే ఆలోచన. అందరినీ కృష్ణ భక్తుల్ని ఎలా చేయాలి, అందరినీ కృష్ణ భక్తి రసభావన ఎలా అందించగలగాలి. మనందరం కొంత మాట్లాడేవాం కదా. మనం మాట్లాడి అందరినీ ఇన్స్పైర్ చేయాలి, ప్రేరేపించేయాలి. మనం అందరం వాళ్ళందరినీ, చూసిన వాళ్ళందరినీ. సో ప్రభుపాల్ వారు అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఏం తీసుకెళ్లారు? కేవలం చైతన్య మహాప్రభు, నిత్యానంద మహాప్రభు చిన్న పుస్తకం, చైతన్య చరితామృత పుస్తకం తీసుకెళ్లారు. పంచతత్వ తీసుకెళ్లారు అంతే. భాగవతం ఒక ట్రంక్ పెట్టిలో తీసుకెళ్లారు. ఒక గొడుగు అదే తీసుకెళ్లారు. ఇంకేం తీసుకెళ్ళి 40 రూపాయలు. ఆ 40 రూపాయలు మరి అక్కడికి వెళ్తే మళ్ళీ తీసుకొచ్చారు. ఆ 40 రూపాయలతో ఇప్పుడు ఎన్నో దేశాలలో ఇస్కాన్ సంస్థల్ని స్థాపించారు. ఒకే ఒక్క మనిషి. అలానే జేకి గ్రామాల్లో కూడా ఒక్క భక్తుడు ఈ రాజమండ్రి ఈస్ట్ అంబేద్కర్ జిల్లా మొత్తం చేయగలరు. అంబేద్కర్ జిల్లా కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్ మొత్తం చేయగలరు, భారతదేశం మొత్తం కూడా చేయగలరు, ప్రపంచవ్యాప్తం కూడా. ఒక్క వ్యక్తి మీరందరిలో ఒక్కతను సీరియస్ గా తీసుకుంటే ఈ విషయాన్ని అందరం భక్తులు చేయొచ్చు. ప్రభుపాల్ వారు మనందరికీ దానికి సరిపడే వస్తు సముదాయాలను ఇచ్చారు, శాస్త్రాలను ఇచ్చారు. ఆయన అన్ని తర్జుమా చేసి ఆయన 75వ సంవత్సరం తర్వాత ఆయన నిద్రపోకుండా రాసిన గ్రంథాలు రాశారు. భగవద్గీత, శ్రీమద్ భాగవతం అన్ని మనందరికి అందించారు. అలాంటి ఆయన ఒక రోజు ఉన్నప్పుడు శ్యామ్ సుందర్ ప్రభు ఆయన భార్య వాళ్ళు మాల్తీ మాతాజీ ఏం చేశారు, అక్కడ వాళ్ళు అమెరికా దేశస్తులు, మన వాళ్ళు కాదు, వాళ్ళు భక్తులయ్యి వాళ్ళ పేర్లు ఏమైనాయి శ్యామ్ సుందర్ మాలతి, వాళ్ళు అమెరికా దేశస్తులు. ఆవిడ ఒకరోజు చిన్న చిన్న విగ్రహాలు తీసుకొచ్చారు. ఇండియా స్టోర్ల షాప్ లో అమ్ముతున్నారు అని ఇంటి చిన్న చిన్న బొమ్మలు తెచ్చారు. ఏం తెచ్చారు? బలరాముడు, సుభద్ర, జగన్నాథుడు. వాళ్ళకి ఎవరో తెలియదు, మనకి తెలియదు. జగన్నాథ్, సుభద్ర, బలరాముడు మనకి తెలుసా? ఎవరు? మీ అందరూ భక్తులు కాబట్టి తెలుసు. మాలాంటి వాళ్ళకి అభక్తులు తెలియదు, వాళ్ళకు కూడా తెలియదు. వాళ్ళు తీసుకొచ్చారు, ఇండియా నుంచి అమ్మారు. మనం విదేశాల్లో అమ్మారంటే మనం తెచ్చుకుంటాం కదా, అలా ఆవిడ తెచ్చారు. ఎందుకంటే వాళ్ళకి భారతదేశం మీద ఎంతో గౌరవం. ఎందుకంటే శ్రీల ప్రభుపాద గారు భారతదేశ సంస్కృతిని వాళ్ళందరికీ పరిచయం చేశారు. అన్ని నాకు బొమ్మలు తీసుకొచ్చారు. ఆ బొమ్మలు తీసుకొచ్చి ఎవరు వీళ్ళు అన్నారు. వెంటనే ప్రభుపాద గారు లేచిపోయారు. జై జగన్నాథ్, జై అని శాసనం పడ్డారు. ఆవిడ అర్థం కాలేదు, ఏంటి నేను నువ్వు ఎక్కడి నుంచి తెచ్చావు అన్నారు. ఆవిడ భయపడి నాకు డబ్బులు కూడా తెచ్చారట. అది ఆవిడ నువ్వు ఎక్కడి నుంచి తెచ్చావు, ఎలా తీసుకొచ్చావు అని అడిగారట. ఆవిడ భయపడిపోయారు. అప్పుడు ఆవిడకి చెప్పారు, నువ్వు తీసుకొచ్చింది జగత్తుకు నాథుడు. ఎవరైనా జగన్నాథుడు. జగన్నాథుడు అంటే అనంత కోటి బ్రహ్మాండాలు దానంతటికి నాయకుడు. ఆయన తీసుకొచ్చావు అని చెప్పి పడిపోయారు. పడి
సాష్టాంగ నమస్కారం పెట్టి ఆయనకి అప్పుడు ఆ జగన్నాథుడిని చూసి ఆయన పారవశ్యంలో ఉన్నారు. అప్పుడు జగన్నాథుడు వారు జిల్లా ప్రభుపాల్ వారు శ్యామసుందర్ ప్రభు చెప్పారట, వాళ్ళేమి కార్పెంటర్స్ అంటే వడ్రంగ పని వాళ్ళు కాదు, నాకు ఇలాంటి చిన్న బొమ్మ నుంచి పెద్ద జగన్నాథ విగ్రహాలు కావాలి, 3 అడుగుల జగన్నాథ విగ్రహాలు కావాలని చెప్పారట. అప్పుడు ప్రభుపాల్ వారు చెప్పగానే వాళ్ళు ఏం చేశారట, మొదలు పెట్టారు. జగన్నాథ్ బలదేవ సుభద్రమై వెస్ట్ లో ఆ పాశ్చాత్య దేశాల్లో జగన్నాథ్ బలదేవ సుభద్రమై ఆవిర్భవించారు. ఫస్ట్ రథయాత్ర 1966 న్యూయార్క్ లో జరిగింది. శాన్ ఫ్రాన్సిస్కోలో ఏం చేశారు వాళ్ళు, ఒకరోజు జగన్నాథ్ ఎక్కారు, జగన్నాథ్ ప్రతిష్ఠించారు. ప్రభుపాల్ వారికి జగన్నాథులు అంటే ఎవరో తెలియ చెప్పడానికి కూడా సమయం లేదు, పెట్టారు. వాళ్ళందరికీ క్యాండిల్స్ ఇచ్చి హరే కృష్ణ మహామంత్రం చెప్తూ చేశారు. ఆ రోజు సాయంత్రం ప్రభుపాల్ వారు వచ్చారట. వచ్చేసరికి విగ్రహాలు లేవు. మీరు జగన్నాథ్ జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి ఆయన ప్రచారంకి వెళ్ళారు. వీళ్ళందరూ ఆయన కారులో తీసుకుని బయటికి వెళ్ళిపోయారు. జగన్నాథుని తీసి బయటికి వెళ్ళిపోయారు. అప్పుడు జగన్నాథుని తీసుకెళ్తే ప్రభుపాల్ వారు అన్నట్టు, ఇలా కాదు, మనం రథయాత్ర చేయాలి, రథయాత్ర చేయాలి అని చెప్పి అప్పుడు ప్రభుపాల్ వారు చెప్పారట, ఒకసారి వస్తుంది ఈ రథయాత్ర ప్రభుత్వం చెప్పినట్టుగా వాళ్ళందరికీ చెప్పారట. వాళ్ళందరూ అన్నట్ట, రథయాత్ర చేయాలి, రథయాత్ర చేయాలి అనండి. అప్పుడు అక్కడ జయానంద ప్రభు అని ఆ రథం ముందు ఒక ఫోటో ఉంది, ఒక అమెరికన్ వ్యక్తి ఫోటో ఉంది, చూసారా? ఆ వ్యక్తి ఆయన మెకానికల్ ఇంజనీర్. ఆయన మొత్తం జీవితాన్ని మొత్తం వదిలేసి టెంపుల్ లో చేరిపోయారు. ఆయన ఆటో డ్రైవర్ గా పనిచేస్తూ, టాక్సీ డ్రైవర్ గా, మెకానిక్ గా చేస్తూ ఆయన డబ్బులన్నీ టెంపుల్ కి ఇచ్చేసేవారు, టెంపుల్ మెయింటైన్ చేయడానికి. ఆయనకి చెప్పారు, నువ్వు రథం తయారు చేయాలి. ఎవరికి చెప్పారు? జగన్నాథ్ తయారు చేయమని. పేరు చెప్పాను, జయానందకి రథం చేయమని చెప్పారు. జగన్నాథ్ విగ్రహాలు చేయమని ఎవరికి చెప్పారు? శ్యామసుందర్ ప్రభు. ఇప్పుడు రథాలు ఉన్నాయి, జగన్నాథులు ఉన్నారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? రథయాత్ర చేయాలి. ఆ రథయాత్ర ఎప్పుడైనా ఆయన కొన్ని ఆరోగ్యం బాగోలేక జయానంద ప్రభు ప్రాణాలు ఇచ్చారు. ప్రభుత్వాలు ఉన్నప్పుడే ఆయన అన్నారు, నువ్వు ఇంత కష్టపడి మొట్టమొదటి రథాన్ని ఆ రథం చేస్తే వాళ్ళు ఏమైంది, మొదట్లో తెలియక రథం కూలిపోయింది, కూడా కూలిపోయింది, కూలిపోలేదు, జగన్నాథ్ కాపాడాడు అన్నమాట. అప్పుడు అప్పటి నుంచి ఆయన ఎన్నో మెరుగులు చేసి అక్కడ కరెంటు వైర్లు అవన్నీ తగలకుండా ఎక్స్టెండబుల్ అలా కింద నుంచి పైకి వెళ్ళడానికి అలా అన్ని చేసి ఆయన తన యొక్క ఇంజనీరింగ్ నైపుణ్యత చూపించారు. అప్పటి నుంచి ప్రభుపాల్ వారు చెప్పారు అనమాట, ప్రపంచంలో ఎక్కడ రథయాత్ర జరిగినా జయానందాన్ని ఫోటో పెట్టుకుంటారు. ఆ రోజున అమెరికాలో ప్రపంచంలో సాధ్యమైన మొదలైన రథయాత్ర ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చింది? మనమంతా ఏం చేయాలి? ఇప్పుడు మనమంతా ఏం చేయాలి? ఎవరెవరు ఏ గ్రామానికి చేస్తారో చేతులు ఎత్తండి. ఒక్క గ్రామం పేరు చెప్పే, ఈ గ్రామంలో నెక్స్ట్ ఇయర్ నేను చేస్తాం, మేమందరం వస్తాం అక్కడికి. ఒక్కరు చేతులు ఎత్తండి, ఒక్కరు చేతులు ఎత్తండి దయచేసి. ఏ గ్రామం? ఆ రథయాత్ర ఎవరు చేయాలన్నా చేయలేరు, ఎంతో భగవంతుడి యొక్క సుకృతంగానే చేస్తారు. కాబట్టి మీరందరూ ఇప్పుడు నాకు చెప్పక్కర్లేదు, మీరందరూ మనసులో ఆలోచించండి. ఈ రోజున కాకపోతే నెక్స్ట్ ఇయర్ మా ఊళ్ళో మేము రథయాత్ర చేస్తాము. ఏమనండి? అనండి, చేయకపోయినా పర్వాలేదు. మేము మా ఊళ్ళో, మా మీ ఊరు పేరు చెప్పండి, మీ ఊరు పేరు చెప్పండి, టేకులు వదిలేయండి, టేకులో మేము చేస్తాం. ఈ రోజు కంటే నెక్స్ట్ ఇయర్ ఇంకా చేయాలి, ఇంకా మంది జనాలు పిలవాలి. అందరూ సాయంత్రం కూడా వచ్చి కార్యక్రమంలో పాల్గొవాలి. శ్రీ ప్రభుపాల్ గారికి, గురువుకి జై. మీరందరూ భక్తి సేవలతో ఈ రథయాత్రని పాల్గొన్నారు. ఇప్పుడు అవలేదు ఇది. ఈ బృందావనం నుంచి మళ్ళీ ఈ గుండిచా నుంచి మనం మళ్ళీ తీసుకెళ్తాం. అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు మన సూర్యపతి ప్రభులు వారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎంతో ఉత్సాహంగా మమ్మల్ని అందరినీ కూడా డ్రామాల్లో ఉంచారు. మా అందరికి ఒక్కొక్క క్యారెక్టర్ ఇచ్చి రాత్రంతా మాకు దాన్ని ఏమంటారు,
మమ్మల్ని సాధన చేయించారు. కాబట్టి మా సాధనకి మీరు పరిపక్వత చెందాలంటే మీరు చూడాలి. భాగవతంలో ఒక శ్లోకం ఉంది, ఏతావా జన్మ సాఫల్యం దేహినా నివేషు ప్రాణైర్ అర్థైర్ దియా వాచ సదా శ్రేయస్ ఆచరణం సదా. అంటే ఏతావా జన్మ సాఫల్యం, మన జన్మని సాఫల్యం చేసుకోవాలంటే ఒకటే ఒకటి, ఈ దేహనా నహిదేషు, ఈ దేహంలో ఉన్నప్పుడు ఒక ఛాన్స్ ఏంటి, ప్రాణైర్, మనం ఇలాంటి భగవత్ కార్యక్రమాలకు ప్రాణం పెట్టాలి. అర్ధైర్, మన దగ్గర ఏమన్నా ఉంటే ఆ జయానంద ప్రభులకు మొత్తం ఇచ్చేయండి, మొత్తం ఇచ్చారంటే భయపడద్దు, ఎంతో కొంత తోచినంత. మనం డబ్బులు, ప్రభుకి డబ్బులే అక్కర్లేదు, ప్రభు పెట్టగలరు. మొత్తం 4 రథయాత్రలు ప్రతి జిల్లాలో రోజు చేయించగలరు. కానీ మీకు భాగస్వామ్యం కావాలి. మీ అందరికీ ఆ పుణ్యంలో, ఆ పుణ్యకర్మ కలిగింది, ఆ మహద్ దివ్య కర్మలో మీ అందరికీ భాగస్వామ్యం కావాలని ఆయన అవకాశం ఇస్తున్నారు. ఆయనకి ఏం అక్కర్లేదు ఇవన్నీ, మిమ్మల్ని అందరినీ అడగాల్సిన అవసరం లేదు. నిన్న మేమందరం చెప్పు పట్టుకుని అందరి ముందు అడిగాం, 10 రూపాయలన్నా వేయండి, 5 రూపాయలన్నా వేయండి అని. ఎందుకు? ఆ అవకాశం మీకు రావాలి. ఆ 10 రూపాయలు వేస్తే ఆ సుకృతి మీకు రావాలి. ఎన్నో జన్మల నుంచి వచ్చిన, ఆ జన్మల నుంచి వచ్చిన అన్ని పోతాయి భగవత్ సేవలో ఉపయోగించింది. అందుకని ఆ ప్రాణైర్ అర్ధైర్ దియా వాచ, మనసుని పెట్టాలి. వాచ కనీసం మీరేం చెప్పాలి, హరే కృష్ణ మంత్రం జపించండి అని. అది ఈజీ కదా, డబ్బులు ఎవరే ఇక్కర్లేదు. మీరు జపం చేయండి, హరినామ సంకీర్తన చేయండి, మీరు ఇంకోళ్ళు చెప్పండి, మీ పక్క వాళ్ళు వస్తారు కదా. నేను ఈరోజు హరే కృష్ణ మంత్రం చెప్పాను, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మీరు జపం చేయండి, మీతో పక్కనున్న వాళ్ళు జపం చేయించండి. మిగతా ఏం చేయక్కర్లేదు, మీరు డబ్బులు ఇవ్వక్కర్లేదు, ఏం ఎక్కర్లేదు. ఇవి ఒక్క చేయగలరు కదా, అంతే. నగర గ్రామాలు అన్నింటిలో రథయాత్ర మొదలవుతుంది. ఏ పదాలు హరే